అమ్మా క్షేమంగా చేరుకున్నావా లేదా? కారులో మజా వచ్చిందా? అమ్మా ఓ పని చేస్తాను, నేను వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అసలే ధైర్యబాబు మొదటిసారి మన ఇంటికి వచ్చాడు కదా, ఎలాంటి లోటు జరగకూడదు. సరేనమ్మా? అరే కృష్ణ, ఈ ఏర్పాట్లన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందు అల్లుడు గారిని కారులోంచి కిందకి దింపండి. ఆయన ఏమనుకుంటారు? ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు అనుకోరు. నువ్వు అన్నది కూడా నిజమేనమ్మా, నేను మర్చిపోయాను. అమ్మాయి దమయంతి, మాధవి, మీరు కూడా సంతోషిని దింపండమ్మా. అలాగే అత్తయ్య. లాగా గట్టిగా లాగు. రండి ధైర్యబాబు. మీ అత్తగారింటికి మీకు స్వాగతం. రండి రండి బాబు, జరగండి జరగండి, రండి రండి. ఇలా ఇలా రండి, ఇలా వచ్చి కూర్చోండి. రండి, ఇక్కడ కూర్చోండి. అక్క, కూడా కూర్చో. కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. కూర్చోమ్మా. ఇక మన ఆచార ప్రకారం వేడుకని ప్రారంభిద్దాం. అల్లుడు గారు, మీ షూ ఇప్పి కాళ్ళు ఇందులో పెట్టండి. చెల్లి, అల్లుడు గారి పాదాలు బాగా కడగాలి. అలాగే అక్క. ఈ నీళ్ళన్నీ మన ఇల్లంతా చల్లుకోవాలి తెలుసా? అలా వింతగా చూస్తున్నారేంటి అల్లుడు గారు? మా ఇంట్లో అల్లుణ్ణి భగవంతుడి స్వరూపంగా భావిస్తాం. ఇది కూడా ఒక వేడుకే అనుకోండి. కడుగు కడుగు. అక్క తువ్వాలి, తుడుస్తాను. అల్లుడు గారు కొంచెం కాళ్ళు పైకెత్తండి. ఒసే బిట్టు, మీ బావమరిది ఎంతో అమాయకుల్లా కనిపిస్తున్నాడే. మరి అమాయకులన్నీ కనిపించాలి. ఈయనకి పెళ్ళైపోయింది కదా. సరే, ఇవన్నీ వదిలేసాయి. ఫోన్ ఎక్కడుంది? అన్నట్టు బావా, అందరం సెల్ఫీ దిగుదాం. సరేనా? అందరూ రెడీ? రెడీ రెడీ. బావగారు, మీరు నాతో పాటు ఆడుకోవడానికి రారా? I'm not interested. ఇంతవరకు ఏడ్పించింది చాలు, ఇక ఆపండి అమ్మాయిలు. ఇప్పుడు సంతోషికి వీడ్కోలు కూడా చెప్పాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.